ఒక్క బస్తా కట్టె పుల్లలు తీసుకురావడానికి నేను పడిన తంటాలు అన్నీ ఇన్ని కాదు. చేతికి కాళ్ళకైతే ఏకంగా ముళ్ళులే గుచ్చుకుపోయాయి. కాలువలో నుండి కట్టె పుల్లలు ఏరుకొని రోడ్డు మీదకి తీసుకురావడానికి నెత్తి మీద పెట్టుకొని వచ్చాననమాట. ఇక నెత్తి నరాలని జువ్వని లాగేశాయి. ఈ చిన్న కట్టె పుల్లల బస్తా మోయలేకపోయినా నేను. ఏం చేద్దాం, చూసినారా చేతులు మొత్తం ముళ్ళులు గుచ్చుకుపోయినాయి. 9:30 or 10 అవుతుంది. అప్పటికి ఎండ అదిరిపోయింది మాకైతే. మా పిల్ల పరిస్థితి అది. ఇక వచ్చి వర్క్ చూసుకొని నిద్రపోయేసరికి 3 అయిపోయింది. ఇంకా మా వరదగాడికి కొంచెం హెల్త్ అప్సెట్గా ఉండింది, ఫీవర్ వచ్చింది. ఇంక అప్పుడు 3కి లేచి వేడి అన్నం ఫ్రై చేసి వాడికి రసం అన్నం పెట్టేశాను. మనకి రసము అది ఇది ఏం నచ్చదు, ఇలా పచ్చడి ఫ్రై చేసుకొని తినేసాను అనమాట. దాని తర్వాత మా మమ్మీ ఊరెళ్ళుండి నా కోసం స్నాక్స్ తీసుకొచ్చారు, అంటే ఇద్దరి కోసం. తినేసాను అనమాట మంచిగా. పూలు అల్లడం బాగా నేర్చుకుంటున్నాను, ఎందుకంటే నాకు రాదు. నేను అల్లినానంటే పూలు అందరు భయపడిపోతారనమాట. ఇంకా బాగా నేర్చుకోవాలి. ఈ ఎండలకి ఎన్ని కూల్ డ్రింక్స్ తాగుతున్నామంటే డబ్బులన్నీ ఈ కొట్టోళ్ళకే ఇచ్చేస్తున్నాం మేమైతే. ఇంకా అలా కూల్ డ్రింక్ తాగేసి వీడియో యూట్యూబ్లో పెట్టడానికి ఒక రెసిపీ అనేది షూట్ చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత మా ఊరికి కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారనమాట. సంథింగ్ ఒక మీటింగ్ పర్పస్ మీద. యాజ్ ఏ టీమ్ మెంబర్స్గా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వెళ్ళాము, తినేసి ఆయన చూసి వచ్చామన్నమాట. ఆ హడావుడిలో నేనైతే అసలు ఫోనే తీసుకెళ్ళలేదు. ఇంకా ఆ కూల్ డ్రింక్ ఇందాక చూపించాను కదా, అది మాత్రమే షూట్ చేయగలిగాను, ఎందుకంటే అది ఇంటికి తీసుకొచ్చాను. ఈ వీడియోకి ఇంతే మరి. టాటా బాయ్.